హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీ శ్రియా వ్లాగ్స్. ఇవాళైతే మనం అందరికీ ఇష్టమైన బోటి ఫ్రై రెసిపీ చూపిస్తాను రండి. ఇది క్లీనింగ్ అలాగే ఎలా ఫ్రై చేసుకోవాలో మొత్తం కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లీనింగ్ అనేది కొంచెం టైం టేకింగ్, బట్ మంచిగా క్లీన్ చేస్తే దీనంత టేస్టీగా ఏ కర్రీ కూడా ఉండదు. అండ్ ఇది మటన్ కంటే కూడా చాలా బలం. దీన్ని ఎలా క్లీన్ చేయాలో చూపించేస్తాను రండి. ఫస్ట్ ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, దాన్ని మంచి బాగా వేడి వేడి నీళ్ళల్లో వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టండి. తర్వాత ఇలా చాకుతోని పైన ఈ బ్లాక్ కలర్ పార్ట్ ఉంది కదా, దాంతో ఇలా రిమూవ్ చేసేసేయండి. చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. మీకు మీరు ఒక్కసారి చేశారనుకోండి, నెక్స్ట్ టైం చాలా ఈజీగా అనిపించేస్తుంది. ఫస్ట్ టైం కొంచెం కష్టంగా అనిపిస్తుంది, ఎందుకంటే టైం టేకింగ్ కాబట్టి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో, అసలు కొంచెం కూడా లేకుండా. వాటర్ మాత్రం చాలా చాలా ఎక్కువ వేడిగా ఉండాలి, అదొక్కటే ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ పార్ట్ కూడా ఉంది కదా, దీన్ని కూడా సేమ్ అదే ప్రాసెస్తోని ఫాలో అయిపోండి. అన్నీ కూడా ఇలా హాట్ వాటర్లో పెట్టేసుకోండి. పైప్స్ మాత్రం పెట్టొద్దు హాట్ వాటర్లో, ఎందుకంటే అవి దగ్గరకు వచ్చేస్తాయి, క్లీనింగ్కి చాలా కష్టం అవుతాయి. ఓన్లీ ఈ యొక్క బొంత ఉంటుంది కదా, ఇది మాత్రమే హాట్ వాటర్లో వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోండి, సరిపోతుంది. తర్వాత ఈ పైన స్కిన్ ఉంది కదా, ఇది పీల్ చేసేసేయండి ఇలా చాకుతోని. చాలా వరకు బయట ఎక్కడైనా మీరు తింటే ఈ పైన పార్ట్ అనేది క్లీన్ చేయకుండా డైరెక్ట్గా అలాగే కుక్ చేసేస్తారు, కానీ అదంతా బాగుండదు. సో ఖచ్చితంగా పైన పార్ట్ అనేది రిమూవ్ చేసిన తర్వాతనే కుక్ చేయండి. కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నాం కదా, వీటన్నిటిని వాటర్తోని వాష్ చేసేసుకుందాము. నార్మల్ కూల్ వాటర్తోనే 2-3 టైమ్స్ వాష్ చేసేసుకోండి. ఇప్పుడు ఇవి క్లీన్గా అయిపోయాయి కదా, ఇవి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పైప్స్ క్లీన్ చేసుకుందాము. ఫస్ట్ వీటిని ట్యాప్ కింద పెట్టేసుకొని వాటర్తోని ఒక సైడ్ ఫిల్ చేసుకొని ఇంకొక సైడ్ నుండి మొత్తం ఇలా లాగేస్తే చెత్త అంతా బయటకు వచ్చేస్తుంది, లోపల ఉన్నదంతా. అలా అన్ని పైప్స్ క్లీన్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి హాట్ వాటర్లో వేసి ఇమ్మీడియట్గా తీసేసేయండి. ఎక్కువసేపు ఉంచొద్దు, అవి ఫోల్డ్ అయిపోతాయి వేడికి. సో తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ పైప్స్ అన్నిటిని సమానంగా పెట్టేసుకొని ఒక 3-4 ఇంచెస్ సైజులో పెట్టుకొని కట్ చేసేసుకోండి. ఇవి ఉడికిన తర్వాత చాలా చిన్నగా అయిపోతాయి, అందుకని కొంచెం పెద్ద సైజుగానే కట్ చేసుకోండి. ఇలా అన్ని కట్ చేసుకున్న తర్వాత ఒక 2-3 టైమ్స్ హాట్ వాటర్ వేసుకొని ఇమీడియట్గా వాష్ చేసుకొని తీసేసేయండి వాటర్ అనేవి. ఇన్నిసార్లు క్లీన్ చేసిన తర్వాత మీకు అసలు స్మెల్ అనేది రాదు. కర్రీ చేసిన తర్వాత కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్నది బొంత అవన్నీ ఉన్నాయి కదా, సో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కర్రీ చేసుకోవడమే. ఇంత నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత టేస్ట్ ఎలా ఉంటుందో ఇంకా మీరే ఎక్స్పెక్ట్ చేయండి. క్లీనింగ్ ప్రాసెస్ ఇంకా క్లియర్గా కావాలంటే నా లాంగ్ వీడియోలో ఇంతకుముందు పోస్ట్ చేశాను నేను, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేమో కర్రీ చేశాను కాబట్టి, ఇప్పుడు ఫ్రై రెసిపీ ఎలా చేయాలో చూపించేస్తాను రండి. అన్ని చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి హాట్ వాటర్లో వాష్ చేసుకొని ఇలా స్ట్రెయిన్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఒక కుక్కర్ తీసుకొని వీటన్నిటిని ఫస్ట్ ఉడికించుకుందాము. మనం క్లీన్ చేసుకున్న బోటి అంతా వేసుకొని సరిపడా వాటర్ వేసుకోండి. వీటికి కొంచెం మునిగేదాకా వేసుకోండి. దీంట్లోకే కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకుందాము. ఒకసారి కలిపేసి మూత పెట్టుకొని ఒక 10 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకుందాము, ఎందుకంటే ఇది ఉడకడానికి చాలా టైం పడుతుంది. ఈలోపు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా అలాగే ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టేసుకుందాము. నేను ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను, దీనికి సపరేట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే టేస్ట్ అప్పటికప్పుడు చేస్తే చాలా బాగా వస్తుంది. ఉల్లిపాయలు కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం ఒక అల్లము ఒక వెల్లుల్లిపాయ వేసుకొని కొంచెం పసుపు అలాగే నిమ్మకాయ రసం వేసి గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక 10 విజిల్లు పెట్టాను నేను, చాలా బాగా ఉడికింది. ఇలా ముట్టుకుంటేనే విరిగిపోతున్నాయి. ఇంత బాగా ఉడకాలి, అప్పుడే మంచిగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేసుకొని దీంట్లోకి ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఒక 2 మినిట్స్ ట్రాన్స్లూసెంట్ అయిన తర్వాత దీంట్లోకి పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకుంది కాబట్టి తక్కువ వేస్తున్నాను, ఎందుకంటే ఆ ఘాట్ ఎక్కువ ఉంటుంది. ఈ పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. ఈలోపు ఆనియన్స్ కూడా మంచిగా బ్రౌన్ షేడ్ వచ్చాయి, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న బోటి ఉన్నాయి కదా, అదంతా కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేయండి.
ఆయిల్లో ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మన టేస్ట్కి సరిపడా కారం అలాగే ఉప్పు కూడా వేసుకొని ఇంకొక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుందాము. ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది చూడండి. ఇది మనము ఫ్రై అనేది మనం ఎక్కువ క్రిస్పీగా కావాలంటే ఎక్కువసేపు ఉంచండి, చాలా బాగా ఫ్రై అవుతుంది. దీంట్లోకి ఒక 2 పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. పుదీనా అనేది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఎక్కువ వేయొద్దు, ఒక 4-5 ఆకులు చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా చాలా తక్కువ వేసుకోండి, ఘాట్ ఎక్కువ ఉంటుంది. ఇది ఫ్రై అయిన తర్వాత ఈ కర్రీ కూడా పోర్షన్ అనేది తగ్గిపోతుంది, అంత దగ్గరికి ఫ్రై చేస్తాను నేను. మీరు కావాలంటే ఈ లెవెల్లోనే ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవచ్చు, కానీ నేను ఇంకా దగ్గరికి ఫ్రై చేస్తాను, అందుకని ఇంకొంచెంసేపు ఇంకొక 10 మినిట్స్ పాటు మంచిగా దగ్గరకు వచ్చే వరకు ఫ్రై చేస్తాను. ఇలా దగ్గరికి ఫ్రై చేశారనుకోండి ఒక్కరే కర్రీ మొత్తం తినేస్తారు కూడా. ఇవన్నీ మంచిగా ఉడుకుతాయి నూనెలో, కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. మీరు కావాలంటే ఇలాగే తినేయొచ్చు, లేదు ఇంకా నాకు బాగా దగ్గరికి రావాలి అని అంటే ఇంకొక 10 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి. మీకు కలర్ ఎలా చేంజ్ అవుతుందో కూడా నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఫ్లేమ్ మొత్తం సిమ్లో పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పాటు కలుపుతూ ఉండండి, ఇలాగే కలుపుతూ కుక్ చేయండి. ఇలా దగ్గరికి వచ్చాయి చూసారా, మీరు గోల్డెన్ కలర్ వచ్చింది కలర్ కూడా. కాంబినేషన్ వైట్ రైస్ విత్ పచ్చి పులుసు వేసుకొని తినండి, చాలా చాలా ఎక్సలెంట్ ఉంటుంది. ఇంకా బగారా రైస్కి అయితే చెప్పనవసరం లేదు, అంత బాగుంటుంది. తెలంగాణ సైడ్ ఫంక్షన్స్ ఏమైనా ఉన్నప్పుడు అయితే బోటి కంపల్సరీ చేస్తారు కదా, ఆ టైంలో గుడాలు బొబ్బర్లు దీంట్లో మిక్స్ చేసి చేస్తారు. మీలో ఎంతమందికి ఆ రెసిపీ తెలుసో కమెంట్ చేయండి. ఒకసారి రెసిపీ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.